Hello, good morning everyone. Today's topic is analysis concepts. Software requirement engineering is a process of discovery, refinement, modeling and specification. అంటే రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేది ఏంటి అంటే ఫైండింగ్ అవుట్ ద రిక్వైర్మెంట్స్, అంటే రిక్వైర్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయటం. అలాగే రిఫైన్మెంట్ అంటే clarification about the requirement, and if there is any small changes in the requirements or any other additions to the requirements, అంటే రిక్వైర్మెంట్స్కి ఆల్రెడీ మనం గ్యాదర్ చేసుకున్న రిక్వైర్మెంట్స్కి ఇంకా ఏమన్నా యాడ్ చేయాలా, లేదు అంటే ఆ రిక్వైర్మెంట్స్ ఏదన్నా మోడిఫికేషన్ చేయాలా అనేది ఫైండ్ అవుట్ చేయటాన్ని మనం రిఫైన్మెంట్ అని చెప్పి అంటాం. మోడలింగ్ ఈజ్ నథింగ్ బట్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డిజైన్, అంటే సాఫ్ట్వేర్ డిజైన్ని అంటే మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ డెవలప్ చేసే సాఫ్ట్వేర్ని డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేయడాన్ని మనం మోడలింగ్ అని చెప్పి అంటాం. అండ్ స్పెసిఫికేషన్, డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద మోడలింగ్, అంటే మోడలింగ్ని అంటే డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేసిన దాన్ని డిస్క్రిప్టివ్ ఫామ్లో ప్రజెంట్ చేయటాన్ని స్పెసిఫికేషన్ అని చెప్పి అంటాం. సో రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో డిస్కవరీ విచ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫైండింగ్ అవుట్ ద రిక్వైర్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయటం, అలాగే క్లారిఫికేషన్ అబౌట్ ద రిక్వైర్మెంట్, ఏ రిక్వైర్మెంట్స్ని యాడ్ చేయాలి, లేదు ఏదైనా మోడిఫికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న రిక్వైర్మెంట్స్లో ఏమైనా మోడిఫికేషన్ చేయాలా, అలాగే డయాగ్రమాటిక్గా సాఫ్ట్వేర్ డిజైన్ని డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేయటం. అండ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద మోడలింగ్, అంటే డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేసిన దాన్ని డిస్క్రిప్టివ్ ఫామ్లో అట్లా రాయటాన్ని, ప్రాసెస్ మొత్తాన్ని కలిపి రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అని చెప్పి అంటాం. బోత్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ కస్టమర్ టేక్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్, అంటే ఈ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలాగే కస్టమర్ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఏ సెట్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ అనాలిసిస్, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని కలిపి మనం అనాలిసిస్ అని చెప్పి అంటాం. అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ ద డీటెయిల్డ్ ఎగ్జామినేషన్, అంటే ఇక్కడ మనం రిక్వైర్మెంట్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి రిక్వైర్మెంట్స్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేయటాన్ని అనాలిసిస్ అని చెప్పి అంటాం. సో అనాలిసిస్లో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. డెవలపర్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటరాగేటర్, కన్సల్టెంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్. ఈ అనాలిసిస్ ప్రాసెస్లో డెవలపర్ అనేవాడు ఇంటరాగేటర్ కింద, ఇంటరాగేటర్ మీన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద పర్సన్ హూ క్వశ్చన్స్ అబౌట్ సంథింగ్, అంటే ఇక్కడ మనకి డెవలపర్ ఇంటరాగేటర్ కింద యాక్ట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ దేని గురించి డెవలపర్ కస్టమర్ని క్వశ్చన్ చేస్తాడంటే తను డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉండాలి, కస్టమర్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే దాని గురించి కస్టమర్ని క్వశ్చన్ చేస్తాడనమాట. అలాగే అండ్ ఈ ఆల్సో యాక్ట్స్ యాజ్ అన్ కన్సల్టెంట్, అంటే ఒక్కొక్కసారి అతను అడ్వైజర్ కింద కూడా, అంటే కస్టమర్ చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిక్వైర్మెంట్స్కి ఇంకా ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ యాడ్ చేస్తే బాగుంటుంది, లేదు ఆల్రెడీ ఉన్న రిక్వైర్మెంట్స్ని వీటిని డిలీట్ చేస్తే బాగుంటుంది, లేదు మీరు చెప్పిన రిక్వైర్మెంట్ని ఇలా డిజైన్ చేసే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ని తీసుకున్నాం అనుకోండి, లాగిన్ పేజ్లో మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది, అలాగే ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటుంది, దాంతో పాటు మనకి సైన్ ఇన్ అనేది కస్టమర్ ఎక్స్పెక్ట్ చేయట్లా, కానీ ఇక్కడ డెవలపర్ ఏంటి అంటే కనుక అడ్వైజ్ ఇస్తున్నాడు అనమాట. ఇది సైన్ అప్ కానీ సైన్ ఇన్ బటన్స్ని కానీ లాగిన్ పేజ్లో ప్రొవైడ్ చేస్తే మనకి అడ్వాంటేజ్ కింద ఉంటుంది అనే అడ్వైజ్ని కస్టమర్కి ఎవరంటే ఇక్కడ డెవలపరు ఇస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ డెవలపరు హీ యాక్ట్స్ యాజ్ అన్ అడ్వైజర్, సో హీ యాక్ట్స్ యాజ్ అన్ కన్సల్టెంట్ అండ్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ సాల్వర్, అంటే ఫైనల్గా అప్లికేషన్ ఇక్కడ డెవలప్ చేసేది ఎవరు, మనకి డెవలపరే మనకి ఇక్కడ డెవలప్ చేస్తున్నాడు అనమాట. సో హీ యాక్ట్స్ యాజ్ అన్, అంటే కస్టమర్ ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇక్కడ సాల్వ్ చేసేది డెవలపరే కాబట్టి హీ యాక్ట్స్ యాజ్ అన్ ప్రాబ్లమ్ సాల్వర్.
Requirement analysis. Requirement analysis is a software engineering task that bridges the gap between the system level requirement engineering and software design. System level requirement engineering ki alage సాఫ్ట్వేర్ డిజైన్కి మధ్యలో యాక్ట్ చేసేది ఏంటి అంటే కనుక ఇట్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ ద సిస్టమ్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. సాఫ్ట్వేర్ డిజైన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ద సిస్టమ్. హియర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ద సాఫ్ట్వేర్ని డిజైన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే సాఫ్ట్వేర్ డిజైన్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ డిజైన్ అంటే ఏంటి అంటే ఏ మాడ్యూల్స్ ఉండాలి మనం డెవలప్ చేసే సాఫ్ట్వేర్లో లేదంటే అప్లికేషన్లో ఏ మాడ్యూల్స్ ఉండాలి, ఏ కాంపోనెంట్స్ ఉండాలి అని చెప్పి ఫైండ్ అవుట్ చేసేదాన్ని మనం సాఫ్ట్వేర్ డిజైన్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే ఎంఎస్ వర్డ్ అనే సాఫ్ట్వేర్ని మనం ఇక్కడ డెవలప్ చేస్తే యాజ్ ఏ హోల్ కింద డెవలప్ చేసే కన్నా ఒక స్మాలర్ పార్ట్స్ కింద డివిజన్ చేసుకుంటాం. అంటే మనం ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయగానే దాంట్లో ఫైల్ మెనూ ఉంటుంది, ఎడిట్ మెనూ, అలాగే ఇన్సర్ట్ మెనూ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెనూస్ అవైలబుల్గా ఉంటాయి. ఒక్కొక్క మెనూని ఒక్కొక్క మాడ్యూల్ కింద అంటే కొంతమంది డెవలపర్స్ ఫైల్ మెనూని డెవలప్ చేస్తే, కొంతమంది డెవలపర్స్ ఎడిట్ మెనూ, కొంతమంది డెవలపర్స్ ఇన్సర్ట్ మెనూని ఇలా డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చిన్న చిన్న పార్ట్స్ కింద మాడ్యూల్స్ కింద మనం డివిజన్ చేసుకుంటాం. సో ఇలా ఎన్ని మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు, ఎన్ని కాంపోనెంట్స్ కింద, ఎన్ని సబ్ మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు అని చెప్పి డిఫైన్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సాఫ్ట్వేర్ డిజైన్ అని చెప్పి అంటాం. హియర్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లమ్ దట్ నీడ్ టు బి రిజాల్వ్డ్. అంటే ఇక్కడ సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఫెయిల్యూర్స్ అక్కర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయటం కానీ, లేదా ఆ ఫైండ్ అవుట్ చేసిన ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే సిస్టమ్ ఇంజనీరింగ్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనం ఇందాక దీని గురించి ఏది వర్డ్ అప్లికేషన్ గురించి చెప్పుకున్నాం, ఎంఎస్ వర్డ్ గురించి చెప్పుకున్నాం. సో ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ని డెవలప్ చేసేటప్పుడు ఏమన్నా ఫెయిల్యూర్స్ అక్కర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ అరైజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని చెప్పి చెప్పేదాన్ని, ఏ విధంగా డిజైన్ చేయాలి అని చెప్పేదేమో సాఫ్ట్వేర్ డిజైన్ అయితే, ఆ డిజైన్ చేసేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉందా, ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని చెప్పేదాన్ని మనం సిస్టమ్ ఇంజనీరింగ్ అని చెప్పి అంటాం. ఈ రెండిట్ల మధ్యలో గ్యాప్ని ఫిల్ చేయడానికి దేన్ని యూజ్ చేసుకుంటాం అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఇట్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ ద సిస్టమ్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్. Requirements engineering activities result in the specification of software's operational characteristics. అంటే ఇక్కడ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ యొక్క డీటెయిల్ డిస్క్రిప్షన్, హౌ మచ్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ హౌ మచ్ ఇట్ ఈస్ రీయూజబుల్, రిలయబుల్, పోర్టబుల్ అని చెప్పేది ఒక యాక్టివిటీ. రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్లో ఒక యాక్టివిటీ అన్నమాట. అంటే ఇక్కడ మనం డెవలప్ చేసే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఎంతవరకు మనం కరెక్ట్గా డెవలప్ చేస్తున్నాము అంటే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసినట్టు మనం డెవలప్ చేస్తున్నామా లేదా, రీయూజబుల్ మళ్ళీ దాన్ని మనం యూజ్ చేసుకోగలమా లేదా, అండ్ ఆల్సో ఇట్ ఈస్ పోర్టబుల్ ఆర్ నాట్. పోర్టబుల్ మీన్స్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో అది వర్క్ అవుతుందా లేదా. అంటే మనకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, అలాగే యూనిక్స్ ఉంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా కానీ మనం డెవలప్ చేస్తున్న అప్లికేషన్ను వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చూస్తుంది అన్నమాట ఇంజనీరింగ్ యాక్టివిటీస్లో. ఇండికేట్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ విత్ అదర్ ఎలిమెంట్స్. హియర్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్లో మనకి 3 ఇంటర్ఫేసెస్ మెయిన్గా ఉన్నాయి. వన్ ఈజ్ యూజర్ ఇంటర్ఫేస్, నెక్స్ట్ వన్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద హార్డ్వేర్ ఇంటర్ఫేస్. అంటే
ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఒక యూజరు ఆపరేటింగ్ సిస్టమ్తో కమ్యూనికేట్ అవ్వడానికి కీబోర్డు, మౌసు ఇవన్నిటితో ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాడా లేదా అని చెప్పి సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ ద లాంగ్వేజెస్ అండ్ కోడ్స్ ద అప్లికేషన్ యూజ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అంటే ఒక అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్తో కమ్యూనికేట్ అవ్వటం కోసం ఏ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకుంటున్నాం, లేదు అంటే కనుక హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవ్వటం కోసం ఏ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకుంటున్నాము అని చెప్పేది సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్. హార్డ్వేర్ ఇంటర్ఫేస్ ద వైర్స్, ప్లగిన్స్ అండ్ సాకెట్స్ దట్ హార్డ్వేర్ డివైజెస్ యూజ్ టు కమ్యూనికేట్ with each other. Next activity is the requirement analysis allows the software engineer to refine the software allocation and build models of the data, functional and behavioral domains that will be treated by software. Requirement analysis అనేది ఏం చేస్తుంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని టు రిఫైన్ ద సాఫ్ట్వేర్ అలొకేషన్, బిల్డ్ ద మోడల్స్ అంటే మోడల్స్ని బిల్డ్ చేయడానికి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అంటే మనం సాఫ్ట్వేర్ని డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేయటాన్ని మనం ఏమంటున్నాం అంటే మోడలింగ్ అని చెప్పి అంటున్నాము. సో ఇలా డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేసేటప్పుడు డేటాని, ఫంక్షన్స్ని అంటే డేటా ఒక మాడ్యూల్ నుంచి ఇంకొక మాడ్యూల్కి ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఫంక్షనాలిటీస్ అన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయా, లేదు మనం ఒక ఈవెంట్ని పెర్ఫామ్ చేసినప్పుడు అప్లికేషన్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ చూస్తాం అన్నమాట. రిక్వైర్మెంట్ అనాలిసిస్ ప్రాసెస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు చెక్ చేస్తున్నాడు. ద రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ప్రొవైడ్స్ ద డెవలపర్ అండ్ ద కస్టమర్ విత్ ద మీన్స్ టు assess the quality one software to be built. ఈ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అనేది మనకి అంటే ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుని డాక్యుమెంట్ చేయటం అనేది ఏంటి అంటే కనుక డెవలపరు, కస్టమరు ఇద్దరూ కలిపి క్వాలిటీ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడానికి యూస్ అవుతుంది అన్నమాట. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ మే బి డివైడెడ్ ఇంటూ 5 areas of effort. First one is the problem recognition, evaluation and synthesis, modeling, specification and review. The analyst studies the system specification and the software project plan. అంటే ఇక్కడ అనలిస్ట్ ఏం చేస్తున్నాడంటే స్టడీస్ ద సిస్టమ్ స్పెసిఫికేషన్. హియర్ సిస్టమ్ స్పెసిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ద what are the functional requirement and what are the non-functional requirements. దీంట్లో ఉండే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయటం అన్నమాట. అంటే నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ని డెవలప్ చేస్తున్నాం అనుకోండి, అది ఆ వెబ్సైట్ని మనం ఎంత ఫాస్ట్గా మనం యాక్సెస్ చేసుకోగలుగుతాము, లేదు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఆ వెబ్సైటు ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, వీటిలన్నిటిని మనం ఏమంటాము అంటే కనుక నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి అంటాం. ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ లాగిన్ పేజ్ని డెవలప్ చేస్తున్నాం అనుకోండి, లాగిన్ పేజ్ని డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ మనం అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేస్తాం. దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి, ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తాం, మనకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో మన ఫోన్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మన మెయిల్లోకి లాగిన్ అవ్వగలుగుతాం. లేదు మనం ఒకవేళ ఫర్గాట్ పాస్వర్డ్ని మర్చిపోయాం అనుకోండి, ఫర్గాట్ పాస్వర్డ్ మీద మనం క్లిక్ చేయగానే మనకి పాస్వర్డ్ జనరేట్ చేసి మెయిల్కి మనకి సెండ్ చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఏ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. సో ఇలా ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అయ్యి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయటం. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ అంటే మనం డెవలప్ చేసే ప్రాజెక్ట్ని లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఎంతమంది వర్క్ చేస్తే మనం అనుకున్న టైంలో దాన్ని కంప్లీట్ చేయాలి, సో ఎంతమంది డెవలపర్స్ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటారు అన్నమాట. సో ఈ అన్నిటి గురించి స్టడీ చేస్తారు.
and it is important to understand software in a system concept and to review the software scope that is used to generate planning estimate. అంటే సాఫ్ట్వేర్ని ఎంతవరకు డెవలప్ చేయాలి, ఏం డెవలప్ చేయాలి, సో వీటిలన్నిటిని ఐడెంటిఫై చేసుకుంటే ఏంటి అంటే కనుక దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవడం కోసం ఎంతకాలంలో కంప్లీట్ చేయగలము, ఎంతమంది డెవలపర్స్ దాంట్లో వర్క్ చేయాలి అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద అనాలిసిస్. Before going to the analysis, modeling and specification, here the requirements can be gathered through the ఎలిస్ట్రేషన్ ప్రాసెస్. ఎలిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే కనుక అనలైజేషన్కి వెళ్ళటానికన్నా ముందులా మనం రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటాం. దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే కనుక ఇనిషియేటింగ్ ద ప్రాసెస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ ఫస్ట్ మీటింగ్ బిట్వీన్ ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ద కస్టమర్ can be likened to the awkwardness of a first date between two adolescents. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అలాగే కస్టమర్కి మధ్యలో జరిగే ఫస్ట్ మీటింగ్ అంటే ఫస్ట్ ఇద్దరు ఎవరు అనేది పర్సన్స్ ఒకరికొకళ్ళు తెలియదు. ఇక్కడ డెవలపర్ ఏంటి అంటే కనుక రిక్వైర్మెంట్స్ని కస్టమర్ నుంచి గ్యాదర్ చేసుకోవాలనుకుంటున్నారు. కస్టమర్ ఏంటి అంటే కనుక తను సాఫ్ట్వేర్ని ఏ విధంగా డెవలప్ చేయించుకోవాలనుకుంటున్నాడు, తన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది డెవలపర్కి ఇన్ఫార్మ్ చేయాలి. సో దీస్ ఆర్ బోత్ ఆర్ న్యూ పర్సన్స్, దే డోంట్ నో ఈచ్ అదర్ బిఫోర్ ద ఇనిషియేషన్ ప్రాసెస్. సో అందుకని చెప్పి ఈ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకోవడానికి ఫస్ట్ జరిగే మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ని ఇనిషియేషన్ ప్రాసెస్ అని చెప్పి అంటారు. ఇద్దరు తెలియని వ్యక్తుల మధ్యలో ఈ ఇనిషియేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. కమ్యూనికేషన్ మస్ట్ బి ఇనిషియేటెడ్ బై ఆస్కింగ్ కాంటెస్ట్ ఫ్రీ క్వశ్చన్స్. అంటే డెవలపర్కి కస్టమర్కి మధ్యలో కాంటెస్ట్ ఫ్రీ అంటే కొన్ని క్వశ్చన్స్ అడగడం. అంటే కస్టమర్ తన అప్లికేషన్ ఏ విధంగా కావాలనుకుంటున్నాడు అనేది డెవలపర్ అడుగుతాడు. అలాగే కస్టమర్ తన సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, తన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేవి డెవలపరు చెప్తాడు అనమాట ఈ ఇనిషియేషన్ ప్రాసెస్లో. హూ ఈజ్ బిహైండ్ ద రిక్వెస్ట్ ఫర్ దిస్ వర్క్ అంటే అసలు ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించుకోవాలి అనుకోవటానికి కారణం ఏంటి, ఎవరు ఉన్నారు, ఎవరు డెవలప్ చేయించుకోవాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. హూ విల్ యూజ్ దిస్ సొల్యూషన్ అంటే ఈ డెవలప్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ని ఎవరు యూజ్ చేస్తారు, అంటే డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని ఎవరో యూజ్ చేస్తారు, ఎందుకు వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించుకోవాలనుకుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగటం ద్వారా డెవలపర్కి ఏంటి అంటే కనుక ఆ డెవలపర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది తెలియటం వలన ఏంటి అంటే కనుక అప్లికేషన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది డెవలపర్కి ఐడెంటిఫై అవుతుంది. వాట్ విల్ బి ద ఎకనామిక్ బెనిఫిట్ ఆఫ్ ఏ సక్సెస్ఫుల్ సొల్యూషన్. సో ఈ అప్లికేషన్ డెవలప్ చేయటం వల్ల, ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయటం వలన ఎవరికైనా ఎకనామికల్గా బెనిఫిట్ ఉందా, ఎవరు ఎకనామికల్గా బెనిఫిట్ పొందుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్ మనం యూజ్ చేస్తున్నాము అంటే మనకి బ్యాంక్ అకౌంట్ ఉంది, మనం ఒక బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు మనం మనీని విత్డ్రా చేసుకోవాలన్నా లేదు అంటే కనుక ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా కానీ మనం ఏం చేస్తామంటే యూజువల్గా బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ అప్లికేషన్ యూజ్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే కనుక కస్టమరు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేకోకుండా ఇంకొక పర్సన్కి, అంటే ఇక్కడ బెనిఫిట్ పొందేది ఎవరు అంటే కనుక కస్టమర్. ఏ విధంగా ఎకనామికల్గా అంటే అతను వెళ్ళాల్సిన కస్టమరు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదు. ఇలా ఎకనామికల్గా ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు అనేది కూడా డెవలపరు ఐడెంటిఫై చేసుకుంటారు. The next set of questions enable the analyst to gain better understanding of the problem. How would you characterize a good output that would be generated by a successful solution? ఇక్కడ గుడ్ అవుట్పుట్ అంటే ఏంటి అంటే నువ్వు సాఫ్ట్వేర్ చాలా బాగుంది అని, డెవలప్ చేసిన అప్లికేషన్ చాలా బాగుంది అని చెప్పి ఎప్పుడు చెప్తావు, ఏ విధంగా దేన్ని బేస్ చేసుకుని చెప్తావు అని చెప్పి డెవలపర్ కస్టమర్ని అడుగుతారనమాట. వాట్ ప్రాబ్లమ్ విల్ దిస్ సొల్యూషన్ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ అకౌంట్ని కనుక మనం తీసుకున్నాము అంటే కనుక జీమెయిల్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేసుకుంటున్నామంటే టు సెండ్ ద మెయిల్స్ ఆర్ రిసీవ్ ద మెయిల్స్ని సెండ్ చేయడం కోసం, రిసీవ్ చేయడం కోసం యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఏ ప్రాబ్లమ్కి సొల్యూషన్గా కింద దీన్ని యూజ్ చేసుకుంటున్నాము అంటే కనుక మెయిల్స్ని సెండ్ చేయటం, రిసీవ్ చేసుకోవటం అనే ప్రాబ్లమ్కి సొల్యూషన్ కింద ఈ జీమెయిల్ అనే సాఫ్ట్వేర్ని మనం
డెవలప్ చేయించుకుంటున్నాం అనమాట. సో ఇది వాట్ ప్రాబ్లమ్ విల్ దిస్ సొల్యూషన్ అడ్రస్. కెన్ యూ షో మీ ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద సొల్యూషన్ విల్ బి యూజ్డ్. అంటే ఏ ఎన్విరాన్మెంట్లో ఎక్కడ అసలు ఈ అప్లికేషన్ ఈ సాఫ్ట్వేర్ని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా డెవలపరు కస్టమర్ని అడగటం జరుగుతుంది అనమాట. కస్టమర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హ్యావ్ అన్ అన్కాన్షియస్ అజండ్ దెమ్ మైండ్ సెట్. అంటే ఏంటి, కస్టమరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు ఎవరి కాళ్ళు ఏంటి అంటే కనుక నేను అనే మైండ్ సెట్ని కలిగి ఉంటారనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే కనుక టీం కింద వర్క్ చేస్తేనే మనం ఈజీగా సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేయగలుగుతాం. అందుకని టీమ్ ఓరియంటెడ్ అప్రోచ్ని ఇచ్చేయటం కోసం మనకి ఇక్కడ దేన్ని యూజ్ చేసుకుంటామంటే ఫెసిలిటేటెడ్ అప్లికేషన్ టెక్నిక్, ఫాస్ట్ టెక్నిక్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఎవరికాళ్ళు కస్టమరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరూ కూడా ఇక్కడ ఏంటి అంటే కనుక నేనే అనే మైండ్ సెట్ని ఇక్కడ కలిగి ఉంటారనమాట. అందుకని చెప్పి విత్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మైండ్ దట్ ఏ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటర్స్ హ్యావ్ డెవలప్డ్ ఏ టీమ్ ఓరియంటెడ్ అప్రోచ్ టు requirements gathering that is applied during early stages of analysis and specification called facilitated application technique. ఎవరికాళ్ళు అజండ్ దెమ్ మైండ్ సెట్ని కలిగి ఉంటాం, ఎవరికాళ్ళు నేనే అని చెప్పి వర్క్ చేసేదానికన్నా టీమ్ ఓరియంటెడ్ కింద వర్క్ చేస్తే బాగుంటుందని. కాబట్టి టీమ్ ఓరియంటెడ్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకునేటప్పుడు టీం కింద వర్క్ చేస్తే మనం రిక్వైర్మెంట్స్ని ఈజీగా అన్ని రిక్వైర్మెంట్స్ని కస్టమర్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకోగలుగుతాం. ఎందుకు అంటే కనుక నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఒక దగ్గర ఉంటే కనుక డిఫరెంట్ ఐడియాస్, అప్లికేషన్ ఈ విధంగా ఉండే కన్నా ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ ఫంక్షనాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ సైనప్ అనేది లాగిన్ పేజ్లో సైనప్ అనేది మనం మెయిల్ ఓపెన్ అయిన తర్వాత ఉండే దానికన్నా కూడా లాగిన్ పేజ్లో ఉంటే కనుక యూజరు ఎప్పుడైతే కనుక న్యూ యూజర్ అకౌంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాడో అప్పుడు ఆ ఫస్ట్ పేజ్ అంటే లాగిన్ పేజ్ అంటే కనుక ఇట్ ఈజ్ ఏ హోమ్ పేజ్. సో ఆ ఫస్ట్ పేజ్లో నుంచి ఏం చేయగలుగుతాడంటే సైన్ అప్ అవ్వగలుగుతాడు, కొత్త అకౌంట్ని ఓపెన్ చేసుకోగలుగుతాడు. సో ఇలా డిఫరెంట్ ఐడియాస్ అనేవి వస్తాయి అన్నమాట. అందుకని చెప్పి గ్రూప్గా వర్క్ చేయడం కోసం ఇక్కడ ఏ మెథడ్ని ఫాలో అవుతారు అంటే కనుక ఫాస్ట్ మెథడ్ని ఫాలో అవుతారు అనమాట. ఫెసిలిటేటెడ్ అప్లికేషన్ టెక్నిక్ మెథడ్ని ఫాలో అవుతాడు. బేసిక్ గైడ్లైన్స్ ఫర్ ద టెక్నిక్స్ ఆర్ a meeting is conducted at a neutral site and attended by both software engineer and customer. సో ఇద్దరు ప్లేస్లో అంటే కస్టమర్ సైట్లో కానీ అంటే కస్టమర్ దగ్గర కానీ లేదు అంటే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర మీటింగ్ అరేంజ్ చేయకోకుండా న్యూట్రల్ సైట్ ఇద్దరు ప్లేస్లోనూ కాకోకుండా ఒక ప్లేస్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం కోసం ఒక ప్లేస్ని డిసైడ్ చేసుకుంటారనమాట. రూల్స్ ఫర్ ప్రిపరేషన్ అండ్ పార్టిసిపేషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. రూల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. An agenda is suggested that is formal enough to cover all important points but informal enough to encourage the free flow of ideas. అంటే ఇక్కడ ఎజెండా అంటే ఏంటి అంటే కనుక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టు బి డిస్కస్డ్. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లో ఏ పాయింట్స్ గురించి డిస్కస్ చేయాలి అని జరిగే ఫార్మల్ మీటింగ్ ఒకటి జరుగుతుంది అనమాట. టు కవర్ ఆల్ ద పాయింట్స్ అంటే అన్ని పాయింట్స్ని కవర్ చేయడం కోసం ఒక మీటింగ్ జరుగుతుంది. ఏ ఫెసిలిటేటర్ కంట్రోల్స్ ద మీటింగ్. ఇక్కడ ఫెసిలిటేటర్ ఏం చేస్తాడు అంటే కనుక ఈ మీటింగ్ని కంట్రోల్ చేస్తాడు. ఇక్కడ ఫెసిలిటేటర్ అంటే ఏంటి అంటే కనుక గ్రూప్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టు అచీవ్ ద ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ని అచీవ్ చేయడం కోసం గ్రూప్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమంటాము అంటే కనుక ఫెసిలిటేటర్ అని చెప్పి అంటారనమాట. అతను అలా అని చెప్పి డెవలపర్ సైడు ఉండడు, అలా అని చెప్పి కస్టమర్ సైడు కాకోకుండా హీ టేక్ ద న్యూట్రల్ పొజిషన్ అనమాట. ద గోల్ ఈజ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, negotiate different approaches and specify a preliminary set of solution requirements in an atmosphere that is conducive to accomplish of the goal. అంటే ఇక్కడ డెవలప్ చేసే అప్లికేషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకుంటారు, ఎలా డెవలప్ చేయాలి అనేది ఐడెంటిఫై చేసుకుంటారు, అలాగే
అగ్రిమెంట్ చేసుకోవడానికి అవసరమైన డిస్కషన్స్ అన్నీ కూడా అంటే డెవలప్ చేయడానికి కస్టమర్కి డెవలపర్కి మధ్యలో అగ్రిమెంట్ జరగాలన్నమాట. సో అలా అగ్రిమెంట్ జరగటానికి కావాల్సిన డిస్కషన్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. అలాగే మన గోల్ని రీచ్ అవడానికి అంటే మనం డెవలప్ చేయించుకోవాలనుకున్న అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ డెవలప్ చేయాలనుకున్న అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి అవసరమైన అన్ని రిక్వైర్మెంట్స్ని కూడా ఇక్కడ గ్యాదర్ చేసుకుంటారనమాట ఈ ఫాస్ట్ మీటింగ్లో. సో ఎలా గ్యాదర్ చేసుకుంటారు అంటే కనుక నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయన్నమాట. ఆ ఐడియాస్ అన్నిటిని గ్యాదర్ చేసుకుని ఏ విధంగా మనం అప్లికేషన్ డెవలప్ చేయాలి, అగ్రిమెంట్ ఏ విధంగా జరిగితే బాగుంటుంది, అలాగే అప్లికేషన్ ఏ విధంగా ఉండాలి, ఆ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అనేవి దీంట్లో గ్యాదర్ చేసుకుంటారు. ఇనీషియల్ మీటింగ్ బిట్వీన్ ద డెవలపర్ అండ్ కస్టమర్ అక్కర్స్ అండ్ బేసిక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ హెల్ప్ టు ఎస్టాబ్లిష్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ ద ఓవరాల్ పర్సెప్షన్ ఆఫ్ ఏ సొల్యూషన్. అంటే డెవలపర్కి కస్టమర్కి మధ్యలో ఇనీషియల్ మీటింగ్ జరుగుతుందన్నమాట. ఏంటి అంటే కనుక మనం డెవలప్ చేస్తున్న అప్లికేషన్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎంతవరకు డెవలప్ చేయాలి, అసలు ఈ అప్లికేషన్ ఎందుకని డెవలప్ చేయించుకోవాలనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తారనమాట. యాజ్ ద ఫస్ట్ మీటింగ్ బిగిన్స్ ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈస్ the need and justification for the new product. Everyone should agree that the product justified. అంటే ఏంటి, ఆ ప్రోడక్ట్ని నిజంగా కరెక్ట్గా అది రైట్ ప్రోడక్టేనా, నిజంగా మనం డెవలప్ చేస్తున్న అప్లికేషను రైట్ అప్లికేషనా, జస్టిఫై చేస్తున్నా, అందరూ దానికి జస్టిఫికేషన్ చేస్తారా లేదా, చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. వన్స్ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఈచ్ పార్టిసిపెంట్స్ హిజ్ ఆర్ హర్ లిస్ట్ ఆఫ్ డిస్కషన్స్. ఒకసారి అగ్రిమెంట్ జరిగిన తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయిన, మీటింగ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టిసిపెంట్స్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ డిస్కషన్స్లో లిస్ట్ ఆఫ్ ఐడియాస్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తారనమాట. ఆఫ్టర్ ఇండివిజువల్ లిస్ట్స్ ఆర్ presented in one topic area, a combined list is created by the group. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఒక టాపిక్ గురించి. ఇప్పుడు ఫైల్ మెనూని గురించి ఐడియాస్ ఏంటి అంటే కనుక ఫైల్ మెనూలో కొత్త ఫైల్ని క్రియేట్ చేయాలి అంటే కనుక న్యూ అనే సబ్ మెనూ ఉండాలి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ అనే మెనూ ఉండాలి. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్లోజ్ చేయాలి అంటే కనుక క్లోజ్ అనే ఆప్షన్ ఉండాలి. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియాని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా అందరి దగ్గర నుంచి ఐడియాస్ అన్నిటిని గ్యాదర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే కనుక దాంట్లో రిడెండెన్సీ అంటే ఎక్కడన్నా ఒకళ్ళ ఐడియాస్ ఇంకొకళ్ళ ఐడియాస్ మ్యాచ్ అయ్యి 2 times ఒకే ఐడియా కనుక వస్తే దాన్ని రిమూవ్ చేసేస్తారనమాట. అండ్ యాడ్ ఎనీ న్యూ ఐడియాస్ దట్ కమ్ అప్ డ్యూరింగ్ ద డిస్కషన్. ఇంకా కొత్త ఐడియాస్ ఏమన్నా వస్తే కనుక యాడ్ చేస్తూ ఉంటారు. లేదు అవసరం లేదు అనుకుంటే కనుక వాటిని అవసరం లేదు అనుకున్న వాటిని డిలీట్ చేస్తారు, కొత్త వాటిని ఉంటే కనుక యాడ్ చేస్తారు. రిడెండెన్సీ అంటే రిపిటీషన్స్ ఉంటే కనుక ఆ ఐడియాస్ని ఒకళ్ళ ఐడియాని మాత్రమే ఉంచి మిగిలిన వాళ్ళ ఐడియాస్ని డిలీట్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ద క్వాలిటీ ఫంక్షనల్ డిప్లాయ్మెంట్. Quality functional deployment is a quality management technique that translates the needs of the customer into technical requirements for the software. అంటే క్వాలిటీ ఫంక్షనల్ డిప్లాయ్మెంట్లో అంటే ఇక్కడ కస్టమర్ యొక్క నీడ్స్ని టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కింద ట్రాన్స్లేట్ చేస్తున్నారనమాట. ఇక్కడ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే టెక్నికల్ ఇష్యూస్ దట్ మస్ట్ బి కన్సిడర్డ్ టు సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి అవసరమైన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం అంటే టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అలాగే రిలయబిలిటీ, అవైలబిలిటీ వీటిలన్నిటిని కూడా ఇక్కడ ట్రాన్స్లేట్ చేస్తారనమాట. QFD ఐడెంటిఫైడ్ 3 types ఆఫ్ రిక్వైర్మెంట్. క్వాలిటీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్లో మెయిన్గా ఏంటి అంటే 3 types ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ రిక్వైర్మెంట్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎక్సైటెడ్ రిక్వైర్మెంట్స్. నార్మల్ రిక్వైర్మెంట్స్ ద ఆబ్జెక్టివ్ అండ్ గోల్స్ దట్ ఆర్ స్టేటెడ్ ఫర్ ఎ ప్రోడక్ట్ ఆర్ సిస్టమ్ డ్యూరింగ్ మీటింగ్ విత్ కస్టమర్. అంటే ప్రోడక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, గోల్ ఏంటి, ఎందుకు అసలు ఈ ప్రోడక్ట్
ఎందుకని డెవలప్ చేస్తున్నారు, దాంట్లో ఏమేమి ఉంటే బాగుంటాయి అని చెప్పి. అంటే కస్టమర్తో మీటింగ్ జరిగేటప్పుడు ఏంటి అంటే కనుక ఇప్పుడు డెవలప్ చేస్తున్న ప్రోడక్ట్, డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఎందుకని అసలు డెవలప్ చేస్తున్నాం, దాని యొక్క గోల్ ఏంటి అని చెప్పి నార్మల్ రిక్వైర్మెంట్స్లో రిప్రజెంట్ చేస్తారనమాట. ఇఫ్ దీస్ రిక్వైర్మెంట్స్ ఆర్ ప్రెజెంట్ ద కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్. అంటే ఈ రిక్వైర్మెంట్స్ కనుక ఉంటే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ఎగ్జాంపుల్ వర్డ్ అప్లికేషన్ కనుక తీసుకున్నాం అనుకోండి. వర్డ్ అనేది మనకి ఏంటి అంటే కనుక డాక్యుమెంట్స్ మనం టైప్ చేసుకోవడం కోసం మెయిన్గా వర్డ్ని యూస్ చేసుకుంటాం. టైప్ చేసిన డాక్యుమెంట్ మళ్ళీ రీయూజ్ చేసుకోవడం కోసం, అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో మనం ఎప్పుడన్నా కానీ దాన్ని మళ్ళీ మనకి ఓపెన్ చేసి చూసుకోవాలి అంటే కనుక కంపల్సరీ ఏమి అవ్వాలి, సేవ్ అవ్వాలన్నమాట. సో ఈ సేవ్ అనే ఆప్షన్ కనుక దాంట్లో ఉంటే కస్టమర్ ఏమవుతాడు అంటే కనుక సాటిస్ఫై. మళ్ళీ ఆ లెటర్ని టైప్ చేసుకోవాల్సిన, ఆ డాక్యుమెంట్ లేదు అంటే ఆ లెటర్ని టైప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. ఏ మోడిఫికేషన్స్ కావాలి అంటే కనుక ఆ మోడిఫికేషన్స్. సో సేవ్ అనే ఆప్షన్ ఉండటం వల్ల ఇక్కడ కస్టమర్ ఏమవుతారు అంటే కనుక సాటిస్ఫై అవుతారు అనమాట. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ నార్మల్ రిక్వైర్మెంట్స్. Expected requirements. These requirements are implicit to the product or system and may be so fundamental that the customer does not explicitly state them. సో ఇక్కడ కస్టమర్ తన రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని రిక్వైర్మెంట్స్ని బయటికి చెప్పుకోకుండా ఏంటి అంటే కనుక కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పినప్పుడు దాంట్లోనే అనదర్ రిక్వైర్మెంట్స్ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నప్పుడే ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నాం డాక్యుమెంట్ని. ఎందుకు సేవ్ చేస్తున్నాము అంటే కనుక టు అగైన్ రీయూజ్ దట్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ని రీయూజ్ చేసుకోవడం కోసం. సో రీయూజ్ చేసుకుంటున్నాము అంటే కనుక అగైన్ వీఆర్ ఓపెనింగ్ దట్ సేవ్డ్ డాక్యుమెంట్. అక్కడ సేవ్ చేసిన డాక్యుమెంట్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. అక్కడ ఓపెన్ అనే ఆప్షన్, అంటే ఫైల్ మెనూలో ఓపెన్ అనే ఆప్షన్ లేదు అనుకోండి, మళ్ళీ మనం ఓపెన్ చేయడానికి ఉండదు కదా. అంటే ఏంటి, మనకి సేవ్తో పాటు ఏ ఆప్షన్ కూడా అక్కడ కస్టమర్ పర్టికులర్గా తన రిక్వైర్మెంట్ ఏంటి అంటే కనుక ఓపెన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే కనుక సేవ్ చేశాడు అంటే కంపల్సరీ ఏంటి, అగైన్ హీ వాంట్ టు రీఓపెన్ దట్ డాక్యుమెంట్, మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. అంటే ఏంటి, అక్కడ ఓపెన్ అనే ఆప్షన్ కంపల్సరీ ఉండాలి. సో దీస్ ఆర్ కాల్డ్ ద ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్. దేర్ అబ్సెన్స్ విల్ బీ కాజ్ ఫర్ ద సిగ్నిఫికెంట్ డిస్సాటిస్ఫాక్షన్. సో అలాంటివి కనుక లేదు, ఇప్పుడు ఓపెన్ అనేది లేదు అనుకోండి, అంటే సేవ్ చేసిన డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ అనే ఆప్షన్ లేదు అంటే కస్టమర్ ఏమవుతాడో ఆటోమేటిక్గా డిస్సాటిస్ఫై అవుతాడు అనమాట. అక్కడ సేవ్ చేస్తున్నాడు అంటే కనుక అగైన్ హీ వాంట్ టు రీఓపెన్ అనమాట. సో అందుకని చెప్పి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్. Next one is the excited requirements. These features go beyond the customer expectations and prove to be very satisfied when present. అంటే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేయడు కొన్ని ఆప్షన్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ తీసుకున్నాం అనుకోండి, కస్టమర్ ఎక్స్పెక్ట్ చేయకపోయినా మనం ఆ ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల ఏంటి అంటే కనుక కస్టమరు ఎడిషనల్ ఫీచర్, ఒక రకంగా చెప్పాలి అంటే కనుక కస్టమర్ ఆ ఫీచర్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎడిషనల్గా మనం స్పెల్లింగ్ చెకింగ్ని ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల ఏంటి అంటే కనుక టైప్ చేసేటప్పుడు ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఆటోమేటిక్గా ఇట్ విల్ డిస్ప్లేడ్ యాజ్ ఏ మిస్టేక్ అనమాట. సో ఇలా మనం ఎడిషనల్గా కొన్ని ఫీచర్స్ని కనుక ప్రొవైడ్ చేసామనుకోండి, హీ విల్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అనమాట. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఎక్సైటింగ్ రిక్వైర్మెంట్స్. లాస్ట్ వన్ ఈస్ ద యూస్ కేస్. Use cases as requirements are gathered as part of informal meetings. A software engineering can create a set of scenarios that identify a thread of uses for the system to be constructed. ఇక్కడ యూస్ కేసెస్ అనేవి ఏంటి అంటే కనుక లిస్ట్ ఆఫ్ యాక్షన్స్ డిఫైనింగ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద యాక్టర్ అండ్ సిస్టమ్ టు అచీవ్ ఏ గోల్. అంటే ఏంటి, మనం అప్లికేషన్ని యూజ్ చేసుకున్నప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ని దాని మీద పెర్ఫామ్ చేస్తాం. ఒక యాక్టరు చేసే లిస్ట్ ఆఫ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్తో ఆ సాఫ్ట్వేర్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ యాక్షన్స్ అన్నిటిని మనం ఇక్కడ యూస్ కేసెస్ కింద రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీమెయిల్ని ఓపెన్ చేస్తున్నాం అనుకోండి, జీమెయిల్ని ఓపెన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ యూజర్ ఐడిని ఎంటర్ చేస్తాం, అలాగే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాము, సైన్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేస్తాము. సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇట్ విల్ నావిగేట్ టు ద నెక్స్ట్
పేజ్ అంటే మెయిల్ పేజ్కి ఇన్బాక్స్ పేజ్కి మూవ్ అవుతుంది. సో ఇన్బాక్స్ పేజ్కి మూవ్ అయిన తర్వాత మెయిల్ని ఓపెన్ చేయాలి అంటే కనుక రిసీవ్డ్ ఇన్బాక్స్ మెయిల్లో ఏ మెయిల్ని అయితే కనుక చూసుకోవాలనుకున్నా ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. డిలీట్ చేయాలి అంటే కనుక సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాము. సో ఇలా మనం చేసే లిస్ట్ ఆఫ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ యాక్షన్స్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం దేన్ని యూజ్ చేసుకుంటాము అంటే కనుక యూస్ కేసెస్ని యూజ్ చేస్తామన్నమాట. To create a use case, the analyst must first identify the different types of people place as a system operates. అంటే ఇక్కడ మనకి యూస్ కేసెస్ని క్రియేట్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక అనలిస్ట్ ఏం చేస్తాడు అంటే ఇక్కడ అప్లికేషన్ని ఆపరేట్ చేసేది ఎవరు ఏ పీపుల్ ఆపరేట్ చేస్తున్నారో ఆ పీపుల్ యొక్క those are called who are operating that software, those people are called as a actors అనమాట. ఇక్కడ మనం ఏమని కాల్ చేస్తామంటే వాళ్ళని యాక్టర్స్ అని చెప్పి అంటాం. ఏ యాక్టర్ మే బి ఏ హ్యూమన్ ఆర్ సిస్టమ్. అక్కడ యాక్టర్ అనేవాళ్ళు ఏంటి అంటే కనుక హ్యూమన్ అవ్వచ్చు, సిస్టమ్ అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేస్తున్నాము అని అనుకోండి, ఎక్కడ మనం యూజువల్గా బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఏటీఎం మెషిన్ నుంచి మనం మనీని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ క్యాష్ డిస్పెన్స్ చేసేది మేబీ అక్కడ క్యాషియర్ అవ్వచ్చు, లేదు అంటే కనుక ఏటీఎం మెషిన్ అవ్వచ్చు అనమాట. అంటే బోత్ ఆర్ కాల్డ్ యాజ్ అన్ క్యాష్ డిస్పెన్సర్ యాక్టర్స్ అనమాట. ఇక్కడ ఈ రెండింటిని కూడా మనం క్యాష్ డిస్పెన్సర్ యాక్టర్స్ అంటున్నాం. ఒకటేమో మెషిన్, ఒకటేమో క్లర్క్. అంటే క్యాషియర్ని యాక్టర్ అంటాము, అలాగే క్యాష్ డిస్పెన్సర్ని కూడా ఏటీఎంలో క్యాష్ బయటకి ఇచ్చే మెషిన్ని కూడా మనం ఏమంటున్నాము అంటే కనుక యాక్టర్ అని చెప్పి అంటాం అనమాట. సో ఇలా యాక్టర్స్ ఎవరెవరైతే అంటే మెషిన్ అవ్వచ్చు యాక్టర్ అనేది, లేదు అంటే కనుక పీపుల్ కూడా అవ్వచ్చు అనమాట. ఎవరెవరు ఉన్నారో ఆ లిస్ట్ ఆఫ్ యాక్టర్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటారు అనమాట యూస్ కేసెస్ని ప్రిపేర్ చేసేప్పుడు. వన్స్ యాక్టర్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యూస్ కేసెస్ కెన్ బి డెవలప్డ్. అంటే ఎవరైతే కనుక దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ యాక్టర్స్ అందరినీ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత యూస్ కేసెస్ని డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. ద యూస్ కేసెస్ డిస్క్రైబ్స్ ద మేనర్ ఇన్ విచ్ అన్ యాక్టర్ ఇంటరాక్ట్స్ విత్ ద సిస్టమ్. అంటే యూస్ కేస్ ద్వారా మనం ఏం చెప్తున్నాము అంటే యూస్ కేస్లో ఏం చెప్తాము అంటే కనుక ఈ యాక్టర్ ఏ విధంగా సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్తాం. సో this is the use case.